జిల్లా అసోసియేషన్ జిల్లా సహా అధ్యక్షులు సోదరుడు కొల్లం విజయ్ గారిని మాట్లాడుతున్నారు. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ అసోసియేషన్ జగిత్యాల గారు మరియు స్టేట్ సెక్రటరీ అగేశ్వర్ కుమార్ గారు, దేవత ప్రకాష్ గారు, గోస్టెడ్ విశ్వనాథన్ గారు, వీరందరి తరఫున మేము కేంద్ర సివిల్ సర్వీసెస్ పెన్షన్ చెల్లింపు డిమాండ్లకు చట్టంలో కొన్ని మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు మార్చి 25లో ఒక చట్టం చేసింది. ఆ చట్టం వలన 1/1/26 నుండి అమలులోకి వచ్చే 8వ వేతన కమిషన్ చేసే సిఫార్సులు వర్తించదు. అందుకొరకు మార్చి 25న పార్లమెంటు కేంద్ర ప్రభుత్వం చేసిన బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ మేమంతా 25/3 ఈరోజు 25/3/26 రోజున ఈరోజు జగిత్యాల జిల్లా కలెక్టర్ ఎదురుగా నిరాహార దీక్ష చేసి జిల్లా కలెక్టర్ ద్వారా మనం దేశ ప్రధాని గారికి శ్రీ నరేంద్ర మోడీ గారికి మెమోరాండం సమర్పించినాం. తద్వారా ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేయవలసిందిగా తెలంగాణ రాష్ట్ర పెన్షన్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా కమిటీ మేము మరియు ఈ గవర్నమెంట్ మేము కోరుతున్నాం. ఇటు సమావేశంలో మాకు అక్కడ అగేశ్వర్ కుమార్ గారు, హనుమంతరెడ్డి గారు, విజయ్ గారు మరియు అలాగే మా గౌరవ ప్రధాన సెక్రటరీ పురుషోత్తమరావు గారు, బాలశేఖర్ గారు, ఆర్డినెన్స్ సెక్రటరీ పరనామ్ గారు, అదనపు కార్యదర్శులు లచ్చయ్య గారు, మొహమ్మద్ గోమోదీ తదితర కార్యవర్గం అందరూ వచ్చి మా కార్యక్రమం దిగ్విజయం చేసినాం. వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. సెంట్రల్ అసోసియేషన్ మరియు తెలంగాణ స్టేట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెన్షన్ బ్లాక్ డే నిర్వహించి వ్యాలిడేషన్ డే యాక్ట్ కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించాలని మేము డిమాండ్ చేస్తూ మరి అక్కడ ఆందోళన ప్రదర్శన నిర్వహించినాం. మరి ఆ నిర్వహణలో మా జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతరెడ్డి గారు, సహా అధ్యక్షులు కొల్లం విజయ్ గారు, అలాగే తెలంగాణ స్టేట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సోదరుడు పూసాల అశోక్రావు, అలాగే పురుషోత్తమరావు, అలాగే బాలశేఖర్ గారు, అలాగే మా ఎండి యాకూబ్ గారు, గోస్టెడ్ విశ్వనాథన్ గారు, నిర్మల ప్రకాశ్రావు గారు, మరి మిగతా 2 సంఘాల సోదరులందరూ కూడా ఈరోజు ధర్నాలో పాల్గొన్నారు. మరి మోడీ ప్రభుత్వం వారికి మీద వేదనాపూరితంగా జిల్లా కలెక్టర్కు విజ్ఞాపన అందిస్తూ పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ 2025ను ఉపసంహరించాలని వేదనాపూరితంగా కోరినాం. మరి ఆ వ్యాలిడేషన్ యాక్ట్తో పెన్షనర్లకు చాలా నష్టం కలుగుతున్నది. ఆ వ్యాలిడేషన్ యాక్ట్ ప్రకారం 2026 జనవరికి తర్వాత పెన్షనర్లకు వాళ్ళకు 8వ పే కమిషన్ ఉత్తర్వులు కూడా వర్తించవు. అట్లాగే మరి ప్రభుత్వం ఏది సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా ఆర్టికల్కు విరుద్ధం అని చెప్పినా కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం చేయడం చాలా ఆందోళనకరం. ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. మరి అంతేకాకుండా ఇటీవల ప్రవేశపెట్టిన వ్యాలిడేషన్లో పాత పెన్షన్ విధానం కింద పదవీ చేసిన ఉద్యోగులను 2026 జనవరికి 1 ముందు ఆ తర్వాత పదవీ చేసిన వారికి ఉపయోగిస్తున్నారనే అభిప్రాయం మాలో ఆందోళన పెడుతున్నది. ఈ విధంగా వర్గీకరణ చేయడం ద్వారా 7వ వేతన సవరణ సంఘం ప్రయోజనాలను పరిమితం చేయాలనే ప్రయత్నం జరుగుతుందని మా పెన్షనర్లను భావిస్తున్నాం. మా రాష్ట్ర అధ్యక్షులు గాజుల నరసయ్య గారి ఆదేశం మేరకు మరి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మేము ధర్నా నిర్వహించినాం. ఈ వ్యాలిడేషన్ యాక్ట్ సమానత్వ సూత్రానికి విరుద్ధం. ఒక విధమైన సేవ చేసిన ఉద్యోగుల మధ్య ఇలా తేడాలు చూపడం సరికాదని మేము కోరుతా ఉన్నాం. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే భాగస్వామ్య పెన్షన్ విధానం గురించి భవిష్యత్తులో వారికి స్థిరమైన ఆర్థిక భద్రత లభిస్తుందనే సందేహాలు కూడా మాలో పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా భాగస్వామ్య పెన్షన్ విధానం కింద ఉద్యోగులను పాత పెన్షన్ విధానంలోకి మార్చాలని పెన్షన్ల సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇది ఉద్యోగుల భవిష్యత్ భద్రతను కాపాడడానికి
సామాజిక న్యాయం నిలబెట్టడానికి అవసరమని మేము అభిప్రాయపడుతున్నాం. మరికొన్ని డిమాండ్లు కూడా ఉన్నాయి. కమ్యూనికేషన్ వసూలు ప్రక్రియను ఏకరీతి విధానంలో అమలు చేసి 12 సంవత్సరాల్లో పూర్తి చేయాలి. మరి అలా కాకుండా పదవి విరమణ అనంతరం ప్రతి 5 సంవత్సరాలకు 5% అదనపు పెన్షన్ పెంపు ఇవ్వాలని పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫార్సును కూడా అమలు చేయాలని కోరుతా ఉన్నాం. అలాగే పెండింగ్ లో ఉన్న పెన్షన్ ప్రయోజనం విడుదల చేసి వేతన సవరణ అమలు చేయాలి. ధరల పెరుగుదల బత్యం బకాయిలు కూడా చెల్లించాలి. అలాగే దేశవ్యాప్తంగా సమానత్వం, న్యాయం, సామాజిక భద్రత విలువలు కాపాడే విధంగా పెన్షన్ విధానాలు ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అలాగే మార్చి 25న ఈ రోజు నిర్వహిస్తున్న నిరసన దినం ద్వారా పెన్షనర్లం మా హక్కులను కాపాడే సంకల్పానికి దేశవ్యాప్తంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆదేశాలను గమనించి తగిన చర్యలు తీసుకుంటారని మా తెలంగాణ పెన్షన్ సెంట్రల్ అసోసియేషన్ తరఫున, అలాగే తెలంగాణ స్టేట్ పెన్షన్ అసోసియేషన్ల తరఫున మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రధానమంత్రి ప్రత్యేకంగా పోస్ట్ కార్డుల ద్వారా కూడా మేము పోస్టల్ డబ్బాలో వారికి మా వేదనాపూరిత కార్డులను కూడా వేసి మేము ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసినాం ఈ వ్యాలిడేషన్ యాక్ట్ ఉపసంహరించాలి. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సోదరులందరికీ కూడా, ఈ ధర్నాలో పాల్గొన్న సోదరులందరికీ కూడా, పెన్షన్ సోదరులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ అభినందనలతో ముగిస్తాను. జై హింద్, జై తెలంగాణ. ఇప్పుడు మా పెన్షనర్ల తెలంగాణ పెన్షన్ స్టేట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పుల్లాల అశోక్రావు గారిని మాట్లాడవచ్చు. తెలంగాణ పెన్షన్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా తరఫున మరి కేంద్ర ప్రభుత్వము తీసుకున్నటువంటి నిర్ణయానికి నిరసనగా మరి కలెక్టరేట్ ముందు ధర్నాలు చేయడం, తర్వాత శాంతియుతంగా మెమోరాండం సమర్పించడం, ఇదంతా ప్రజలు గమనించాలని కోరుతున్నాం. ముఖ్యంగా మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్లమెంట్లో మరి 25/3/2025 నాడు ఈ పార్లమెంట్ చట్టం ఏం చేస్తుందంటే పెన్షనర్స్ని విడదీసి రాబోయే పెన్షనర్స్కి మాకు కంప్లైంట్ పెట్టే విధంగా ఈ చట్టాలు చేస్తున్నారు. మరి ఇంతకుముందు ఉన్నటువంటి పెన్షన్ మీద, మరి వచ్చే వాళ్ళ పెన్షన్ మీద మాకు అంటే వీళ్ళంతా చచ్చిపోవాలన్నటువంటి ఆలోచన ఉందా ఏంది తొందరగా కేంద్ర ప్రభుత్వానికి? అని మాకు కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది, మరి మీకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నాయి, మేము కేంద్ర ప్రభుత్వం చేసింది కదా అంటే మాకు కూడా మీరు చేసిన చట్టం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి దారులు ఏర్పాటు చేసిన విధంగా ఉంది ఈ చట్టం. కాబట్టి ఈ చట్టాన్ని మీరు విరమించుకొని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటిని పెన్షనర్స్ విషయంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా గతంలో ఏ విధంగా నడుస్తుందో అదేవిధంగా మీరు ప్రొసీడ్ కావాలన్నటువంటి ఆలోచనతో ఉండాలి. కానీ ఉన్నటువంటి అవకాశాలను కూడా తీసే విధంగా ఉంటే ఏమని ఆలోచిస్తున్నారు ప్రజలు? పెన్షనర్ల విషయంలో ఏం ఆలోచన తీసుకుంటారు అనుకుంటున్నారు? ఏం కాదనుకుంటున్నారా? పెన్షనర్తో ఏం కాదు అనుకుంటారు, చచ్చే వాళ్ళు అనుకుంటున్నారు కదా. అలాంటి ఆలోచనలు మరి మీకు నష్టం, ప్రజలకు నష్టం, మాకు కూడా నష్టమే అనేటువంటి ఆలోచనలో మేమున్నాము. ఇప్పుడైతే శాంతియుతంగా నిరసనలు చేపట్టడంలో మరి అంతర్యం గ్రహించాలి, కేంద్ర ప్రభుత్వం గ్రహించాలనేటువంటి ఆలోచనతో ఉండి మరి మీకు ఇంకా భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు రూపొందించడానికి మేము వెనకాడబోమని, మరి దేశవ్యాప్తంగా తీసుకునేటువంటి చర్యలలో మేము కూడా పాల్గొంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ముగిస్తున్నాం. ఇప్పుడు మా తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరుడు పిసి హనుమంతరెడ్డి గారు మాట్లాడతారు. ఈరోజు తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా శాఖ ఆది అశోక్ కుమార్ గారి అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో కూడా మా పీజీ తెలంగాణ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కుర్సాల అశోక్రావు గారి ఆధ్వర్యంలో కూడా, తర్వాత మా ఉపాధ్యక్షులు సహాధ్యక్షులు ఉల్లం విజయ్ గారు, తర్వాత మా ఇంకొక ఉపాధ్యక్షులు యాగూబ్ గారు, తర్వాత విశ్వనాథన్ గారు, అందరూ మా పెన్షనర్స్ అందరూ కలెక్టరేట్కి వచ్చి మరి జాతీయ పెన్షన్ మొత్తం తెలంగాణ రాష్ట్రం మరియు జాతీయ లెవెల్లో కూడా మరి ఈరోజు
కలెక్టర్ గారులకు మెమోరండం సమర్పించాలనే సంకల్పంతో మరి మా జిల్లా కార్యాలయంలో కూడా మరి నిరసన తెలిపి అడిషనల్ కలెక్టర్ గారు శ్రీమతి బిఎస్ లత గారికి మెమోరండం సమర్పించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మరి మొన్న మార్చి 2025 లోపల పెన్షన్ వ్యాలిడేషన్ ఒక బిల్లును ఒక చట్టాన్ని తీసుకొచ్చడం జరిగింది. ఆ చట్టం ప్రకారం 1/1/2026 నుంచి ఒక పెన్షన్, అంతలోపల 2025 వరకు ఒక పెన్షన్ ఇవ్వాలనే ఈ పెన్షన్ దారుల మధ్యన ఈ యొక్క అంతరాన్ని కల్పించడానికి నిరసిస్తూ మరి ఈరోజు మేము ధర్నా చేసి మరి వినతి పత్రం సమర్పించడం జరిగింది. వెంటనే ఆ వ్యాలిడేషన్ పెన్షన్ బిల్లును చట్టాన్ని రద్దు చేయాలని, పెన్షనర్స్ అందరికీ ఒకే రకమైన పెన్షన్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెన్షన్దారులందరికీ ఒకే రకమైన పెన్షన్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మేము ఈరోజు మరి మెమోరండం సమర్పించి, అలాగే పోస్ట్ కార్డుల ద్వారా కూడా మేము నరేంద్ర మోడీ గారికి గౌరవ కలెక్టర్ గారి ద్వారా పంపాలని నిర్ణయంతో మేము రిప్రజెంటేషన్ సమర్పించడం జరిగింది. వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేసి మరి అందరి పెన్షన్లకు ఒకే రకమైన రీతిన పెన్షన్ మంజూరు చేయాలని, వివక్ష ఉండకూడదని మేము కోరుకుంటూ మరి ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మా పెన్షన్లందరూ పాల్గొన్నందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుతూ పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ రద్దు చేయాలి. 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 పెన్షన్ వ్యాలిడేషన్ కేంద్రం రద్దు చేయాలి. రద్దు చేయాలి.